ఏసీబీ విచారణకు హాజరు కాకుండానే కేటీఆర్ వెనుదిరుగుతున్నారు. ఏదైతే అడ్వకేట్ను అలో చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ తాను విచారణకు హాజరు కాననేది కేటీఆర్ చెప్తున్నమాట. అదేవిధంగా లిఖితపూర్వకంగా కూడా ఈరోజు ఏసీబీ ముందు ఏం చెప్పదలుచుకున్నారో దానిలోనే లిఖితపూర్వకంగానే కేటీఆర్ లిఖితపూర్వకంగా ఏసీబీ అధికారులకు ఒక లేఖను కూడా అందించారు. ఆ లేఖను కూడా ఆయన చెప్పారు. ఏదైతే గతంలో పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన లగచర్ల ఘటన విషయంలో ఆయన చెప్పని స్టేట్మెంట్ను చెప్పినట్టుగా పోలీసులు కట్టుకథలు అల్లారు. సో దాన్ని ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఏసీబీ విచారణకు అడ్వకేట్ లేకుండా కనుక వెళ్తే తనను ఖచ్చితంగా పోలీసులు కూడా అదే రకమైన కట్టుకథలు అల్లే అవకాశం ఉంటుంది అనేది కేటీఆర్ చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ఇటు అడ్వకేట్ ఉంటే అనుమతించమని అటు ఏసీబీ అధికారులు చెప్పడం, కేటీఆర్ మాత్రం అడ్వకేట్తో మాత్రమే తాను విచారణకు హాజరు కావడాన్ని పట్టుపట్టడం, రోడ్డు మీద దాదాపు అర్ధగంట పాటు హైడ్రామా నడిచింది. కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు అర్ధగంట పాటు రోడ్డు మీదే హైడ్రామా నడిచిన తర్వాత కేటీఆర్ తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఏసీబీ కార్యాలయం వద్ద నుంచి కేటీఆర్ తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఏసీబీ విచారణకు హాజరు కాకుండా